ఈ మాంత్రిక శక్తిని నువ్వు ఏమీ చెయ్యలేవు. ఇప్పుడు నేను కోటలో ఉన్నంత బలంగా ఉన్నాను. నన్ను సమీపించాలని ప్రయత్నించావో నీకే ప్రమాదం వస్తుంది. నేను మంత్రవల్లి అని దాటి లోపలికి రాలేననే కదా నవ్వుతున్నావు. ఈ వలయం లోపలే నిన్ను చంపితే నువ్వేం చేయగలవురా? నీ ప్రాణం ఈ సన్నిధిలోనే పోవాలని రాసుంది. అందుకే నువ్వు అక్కడ నిలబడ్డావు. ఇప్పుడేం చేస్తానో చూస్తూ ఉండు. నిన్ను ఎలా బయటికి రప్పించానో చూసావా? కోటలో ఉన్నట్టుందని నువ్వన్నావు కదా. ఇప్పుడు బానిసలా నా ముందు నిలబడ్డావు. మాంత్రిక శక్తి నాగశక్తిని గెలిచిందంటావా? ఎప్పటికీ గెలిచేది నాగశక్తేరా. లోపలుంది నీ నోటికొచ్చినట్టు నువ్వు వాగావు కదూ. నీ వాగుడికి బదులు చెప్పిన తర్వాతే నీ ప్రాణం తీస్తాను. నేనేదో తెలియక మాట్లాడాను. నన్నేమి చెయ్యకు నందిని. నువ్వేం మాట్లాడాలన్నా కూడా నేను చెప్పింది చేసిన తర్వాతే మాట్లాడాలి. ఏం చెయ్యాలో చెప్పు, నేను చేస్తాను నందిని. నాగదేవత కాలచక్రాన్ని తీసినందుకు అమ్మవారికి క్షమాపణ కోరి ఈ త్రిశూలం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తావా? ఇదిగో వెంటనే చేస్తాను. ఇప్పుడే 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 చేస్తారు. నువ్వు చేస్తావని నాకు తెలుసురా. కానీ నువ్వు ప్రదక్షిణాలు చేయలేక మధ్యలోనే ఆగిపోతే నీ తల ముక్కలైపోతుందని తెలుసా నీకు? తల ముక్కలైపోతుందా? వద్దు నందిని, నన్ను వదిలే. నాకిప్పుడే తల పగిలిపోతున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. వద్దు, నన్నేం చెయ్యొద్దు. నేను ప్రదక్షిణ చేస్తాను. నాగదేవత నన్ను క్షమించు అంటే ప్రదక్షిణాలు చేయి. చెప్తాను. నాగదేవత నన్ను క్షమించు. నాగమ్మ 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 నన్ను క్షమించు. రండి, త్వరగా రండి. నాగమ్మ, నువ్వు ఆకితే నీ తల తక్కువని పేలిపోతుందిరా. నాగమ్మ నన్ను క్షమించు. నాగమ్మ నన్ను క్షమించు. త్వరగా రండి. నన్నేం చేయొద్దు. నాగమ్మ నన్ను క్షమించు.
నాగమ్మ నన్ను క్షమించు. నాగమ్మ నన్ను క్షమించు. నడో నన్ను క్షమించు.